రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో 200 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ కేర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తామన్నారు భట్టి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు ఇచ్చే పనిలో ఉంది సర్కార్. ఇందులో భాగంగానే బడ్జెట్లో దీనిపై కీలక అంశాలను ప్రస్తావించింది ప్రభుత్వం. వేగంగా రోగ నిర్ధారణ చేసి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు మంత్రులు. దశల వారీగా ఈఎన్టీ, కంటి, మానసిక ఆరోగ్య వైద్య సేవలను రాష్ట్రమంతటా విస్తరింపచేస్తామంది సర్కార్. ఈసారి మొత్తంగా ఆరోగ్య శాఖకు 11,468 కోట్లను కేటాయించారు. ఇందులో ప్రగతి పద్దు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ హెల్త్ సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లు, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు 542 కోట్లు, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం 200 కోట్లు కేటాయించింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి 260 కోట్లను ప్రతిపాదించింది. మొత్తంగా ఈ బడ్జెట్లో 1002 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు 250 కోట్ల రూపాయలు, టీచింగ్ హాస్పిటళ్ల నిర్మాణానికి 121.58 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీకి 1065 కోట్ల రూపాయలు కేటాయించారు ఆర్థిక మంత్రి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచిన ప్రభుత్వం ఇటీవలే ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలను సగటున 20% వరకు పెంచింది. కొత్తగా 163 రకాల చికిత్స ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చింది. దీంతో ఈసారి ఆరోగ్యశ్రీకి ఎక్కువ నిధులు కేటాయిస్తారని భావించినప్పటికీ నిరుటి కన్నా సుమారు 36 కోట్ల రూపాయలు తక్కువగా కేటాయించింది ప్రభుత్వం. గతేడాది కేటాయించిన 1101 కోట్లలో 850 కోట్లు మాత్రమే ఖర్చయిందని, దీంతో తక్కువగా కేటాయించి ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నట్లుగా ఈహెచ్ఎస్ స్కీమ్ బలోపేతానికి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకునే అవకాశం కూడా ఉందని, దీంతో 210 కోట్ల వరకు నిధులు సమకూరుతాయని అధికారులు చెప్తున్నారు. హాస్పిటల్ల అప్గ్రేడేషన్, మెడిసిన్ కొనుగోళ్లు, ఉద్యోగుల వేతనాలు, దవాఖానాల్లో కొత్త ఎక్విప్మెంట్ కొనుగోలు అవసరాల కోసం గతంలో మాదిరిగానే కేటాయింపులు జరిగాయి. ఇక క్యాన్సర్ నివారణ కోసం 4.51 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కొత్త బిల్డింగ్ నిర్మాణానికి 8 కోట్లు ప్రతిపాదించింది. గత ప్రభుత్వం ఎత్తివేసిన 104 సర్వీసుల నిర్వహణ కోసం ఈసారి బడ్జెట్లో 21.74 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. అమ్మఒడి కార్యక్రమానికి 141.31 కోట్లు ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం.